ముందు బాగా అన్న మీరంతా అడ్డు జరగాలి అన్న మీరంతా సైడ్ జరగండి జరుగు 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 ఇవరు కాంగ్రెస్ అవుతుందండి అది షెడ్ అది ఆర్టీసీ ఎయిర్పోర్ట్ బస్సు ఉండే సార్ ఎయిర్పోర్ట్ బస్సు ఉంటుంది కంటోన్మెంట్ ఈ షెడ్ కాడికే కదా షెడ్ కూడా మోరీ మీద ఉందన్న పొద్దుగాల చెప్తే అది కూడా తీసేయలేదా మాకు లైన్ లో ఉన్నది మేము తీసేయలేదు అది ఆర్టీసీ దాని తర్వాత మళ్ళా షాపులు పార్కింగ్ ఎవరికి ఇచ్చిండ్రు కంటోన్మెంట్ కదా అవును 75 లక్షలకి ఇచ్చిండ్రు సంవత్సరానికి అంతమంది 45-46 ఉండే 75 lakhs ఇచ్చింది షాపులు అన్ని ఫస్ట్ ఇల్లు ఉండేనా జెన్యున్ గా వీళ్ళ లిస్ట్ తయారు చేసి ప్రయారిటీ వీళ్ళకి ఇచ్చినట్టు పెట్టి చేస్తాం చేస్తాం చాలా నుంచి పెట్టుకున్నాను ఓకేనా డిస్టర్బ్ అయితే ఆగమైపోతాయి కదా ఇంజనీర్ డైవర్ట్ అయిపోతే ఒకటి లేబర్ సిస్టమ్ డైవర్ట్ అవుతుంది వాళ్ళ పేమెంట్స్ ఉంటాయి మంత్లీ మనకి 60 రూపాయలు లేకపోతే ఉన్నాయి సార్ దాంట్లో రూపాయలు అట్లా తయారు చేసి ప్రయారిటీ బేస్లో వీళ్ళకి వచ్చేటట్టు ఓకే మేము తయారు చేస్తాం లిస్ట్ తయారు చేస్తాం ఇది ఆ కొస నుంచి వెళ్ళి ఇటు వస్తున్నాయి కదా ఆ కొసకు లాస్ట్ కి ఎంత విడుతుంది ఇట్లా అక్కడ తక్కువ ఉంది సార్ ఇక్కడికి వచ్చేట్టు ఎంత ఉంది మినిమం ఎంత ఉంది మినిమం ఒక 25 ఫీట్స్ ఉంది 20 ఫీట్ ఉంటుంది అది అంత మురికాలో పక్క పండి ఉంటుంది 20 ఫీట్ల నుంచి మొదలు పెట్టి 30 ఫీట్ దాకా ఉందా 30 ఫీట్ అంటే ఇప్పుడు సమానంగా ఉంచాలి ఇప్పుడు మళ్ళీ సమానం ఉంచండి సార్ సమానం వస్తే బాగుంటుంది సమానం ఉంచాలి ఎన్ని షాపులు అన్ని షాపులకు వచ్చాయి ఇంత
ఇటు ఇటు 20-30 ఉంది. ఇటు ఇటు ఎంత ఉండే? ఇప్పుడు 8 ఉంది సార్. 8 అన్నిటికీ 8 ఉందా? అన్నిటికి 8 ఉంది మొత్తం మొత్తం 10 కూడా ఉండే సార్. ఒకటి 10 ఉండే 10 10x10 పొడవు ఎక్కువ ఉండే సార్. యాక్చువల్లీ ఇటు 10 సార్, ఇటు పొడవు ఎక్కువ ఉండే. ఎవరి దగ్గర ఇంకా ఎక్కువ వచ్చిందో వాళ్ళకు ఇప్పుడు ఒక మాట 8/20-30 ఉంది షాపు. అందరు ఓనర్ నడుతుందా, కిరాయికి ఇచ్చిన ఎవరైనా? నాకన్నా నిజం చెప్పుంది. ఓనర్లు ఎంతమంది ఉన్నారు, కిరాయిదారులు ఎంతమంది ఉన్నారు? కిరాయిదారులు ఒక 5-6 మంది ఉన్నారు. ఓనర్ చాలా మంది ఓనర్లు బతుకుతారు. వాళ్ళు ఏంటంటే పెద్ద మనుషులు, వాళ్ళు కూర్చొని నడిపిస్తారు. మీరు ఓనర్లు ఉంటే ఏం కాదు, కానీ మళ్ళీ మీకు కిరాయిదారులు అంటే కిరాయిదారు ఇప్పుడు మరి కట్టిస్తే ఎవరి షాప్ అయితే ఉందో, ఎవరైతే నడుస్తుందో వాళ్ళకి ఇస్తారా, మళ్ళీ కిరాయిదారులకు ఇస్తారా? లేదు సార్, మేమే నడిపిస్తున్నాం. మీరు ఒకసారి ఆలోచించుకోండి. ఇలా నాకు ఒక లిస్ట్ ఇవ్వండి, ఎంతమంది పేరిట మీరు ఏదైతే కోర్టులు వేసి స్టేటస్ కో తెచ్చిందో వాళ్ళు ఎంతమంది నాకు లిస్ట్ ఇవ్వండి. అంటే ప్రత్యక్షంగా బిజినెస్ చేసుకుంటే వాళ్ళు ఎంతమందో లిస్ట్ ఇవ్వండి, పరోక్షంగా ఎంతమంది దాని మీద కిరాయి తీసుకొని బతుకుందో లిస్ట్ ఇవ్వండి. ఆ పరోక్షంగా నడుపుకునేటువంటి వాళ్ళ సంఖ్య, వాళ్ళ పేర్లు, వాళ్ళ బిజినెస్ ఏందో ఇవ్వండి. నేను మాట్లాడతాను సార్, పిలిపించి రేపు ఇలా రాత్రి మాట్లాడాలంటే మాట్లాడతాను. మాట్లాడతా కానీ ఒక సిస్టమ్ అయితే ఉండే ఫినిషింగ్ పోతే ఎత్తుకుపోతుంది, ఎత్తుకపోతా భూమి ఎత్తుకపోతా వాళ్ళు. మీరు ఒక ఫార్ములా ఇవ్వండి, మాట్లాడతాను నేను. వస్తా. మీ పేరే విడత అయితే 8 ఉండేనంట. ఆయన పాత ఆయన గజారాం అప్పటి నుంచి ఉన్నారు. అక్కడి నుంచి ఇక్కడ దాకా 35-35 షాపులు ఉండేనంట. ఎన్నో లెక్క పెట్టి మీరు అంతా రాయి. నేను ఏం చెప్పినా అంటే ఎన్ని షాపులు ఉండే నెంబర్ 1, దాంట్లో ఓనర్ నడిపే షాపులు ఎన్ని నెంబర్ 2, కిరాయి మీద నడిపే షాపులు ఎన్ని నెంబర్ 3, వాళ్ళు ఏ టైప్ బిజినెస్ నెంబర్ 3 ఇస్తే ఏం చేయొచ్చో ఒక సిస్టమేటిక్గా చేద్దామని చెప్పిన. ఏం చేసినా సిస్టమేటిక్గా వాళ్ళు ఉపాధి దెబ్బతిన్నారు కదా. మేము దిక్కో కేంద్ర ప్రభుత్వం మోడీ గారేమో ఎవరి కాలంలో వాళ్ళు బతకాలని చెప్పి మేము చెప్తుంటే ఉన్న పేదోడి గూడు చెదరగొట్టడం, ఉపాధి చెదరగొట్టడం కాదు. కాబట్టి ఒక సిస్టమేటిక్గా ఆమె కంటోన్మెంట్ కానీ లీజ్గా ఇప్పుడు ఇది ఉంది, పార్కింగ్ ఉంది, 75 లక్షలకో 78 లక్షలకో పాట పాడుతున్నారు అంటే మీరు నామినల్ వాళ్ళ దగ్గర మొత్తం అది కాకుండా నామినల్ వేసి మీరు వేసి ఇస్తారా, మీరు షెడ్లు వేసి ఇస్తారా, వాళ్ళు షెడ్లు వేసుకుంటారా, అదంతా ఒక ఫార్ములా అయితే చేసి పెట్టండి. నేను సాయంత్రం మాట్లాడతాను. సిస్టమేటిక్గా జోలికి బ్రోకర్లు వచ్చి పట్టట్టుగా మామూలు వసూలు చేసుకునే పద్ధతి లేకుండా వాళ్ళకు కొంచెం గ్యారంటీ ఇచ్చే సిస్టమ్ పెట్టండి. మళ్ళీ ఇట్లాంటి పరిస్థితులు అనేక సిస్టమేటిక్ ఉంటుంది, యూనిఫామ్గా ఉంచండి. ఒక 30 ఫీట్లు, ఒక 20 ఫీట్లు కాకుండా కొంచెం ఇప్పుడు మనకు పోతుంటే బస్సులు ఎక్కువ అవుతుంటాయి. నరేంద్ర మోడీ గారు కేంద్ర ప్రభుత్వం ప్రతి నిత్యం ఆలోచన చేసేది మేక్ ఇన్ ఇండియా, మేడ్ ఇన్ ఇండియా. మన దేశంలో ఉన్న యువశక్తి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు బతకడానికి కావాల్సిన సపోర్ట్ అందించాలని చెప్పి తాపత్రయపడుతూ ఉంటుంది, అరటపడుతూ ఉంటుంది. నేను ఎంపీ అయిన తర్వాత ఫస్ట్ టైం చూసిన 2024-25 బడ్జెట్లో అన్ఎంప్లాయ్మెంట్ ప్రాబ్లం ట్యాకిల్ చేయడానికి 4 లక్షల కోట్ల రూపాయలు బడ్జెట్లో కేటాయించారు. ముద్రా రుణాలు కానీ, ఇవాళ చిన్న వ్యాపారం చేసుకునే వాళ్ళకి కానీ, ఇలాంటి వాళ్ళకి సపోర్ట్ చేస్తూ ఉన్నారు అన్ని రంగాల్లో. ఇవాళ ప్రభుత్వ పరమైనటువంటి జాగాలు ఎక్కడున్నా వాళ్ళకి అలొకేట్ చేయాలి, వాళ్ళు వ్యాపారం చేసుకోవడం కోసం సపోర్ట్ చేయాలి. ఇన్ ఆల్ మీన్స్ సపోర్ట్ చేయాలని దాంట్లో ఉన్నాను. నిన్న కంటోన్మెంట్లో జూబ్లీ బస్ స్టాండ్ దగ్గర పేదవాళ్ళు నీళ్ళ బాటిల్ అమ్ముకుంటోళ్ళు, పాన్ డబ్బాలు నడుపుకుంటోళ్ళు, చిన్న హోటల్ నడుపుకుంటోళ్ళు ఎవరైతే ఉన్నారో కంటోన్మెంట్ వాళ్ళు కూలగొట్టింది. నేను అడిగిన కూలగొట్టడానికి కారణం ఏంటంటే
సార్ నడుపుకునే వాళ్ళు కాదు, దాని మీద డబ్బులు వసూలు చేస్తున్నారు, ఎట్లా పడితే అట్లనే వసూలు చేస్తున్నారు, ఏదో కారణం చెప్పిండ్రు. ఏది ఏమైనప్పటికీ కూడా ఒక 20 ఏళ్ళుగా 30 ఏళ్ళుగా ఎక్కడైతే ఇంత బిజినెస్ మొదలు పెట్టుకొని బతుకుతారో అది కనుక చెదిరిపోతే, ఆ గూడు చెదిరిపోతే కుటుంబమే రోడ్ల పడే ప్రమాదం ఉంటుంది. కాబట్టి ప్రభుత్వం ఏం ఆలోచిస్తుంది, మీరేం చేస్తున్నారు అని చెప్పి నేను మాట్లాడినా. తప్పక అది చాలా ప్రైమ్ లొకాలిటీ. మీకు తెలుసా, బస్ స్టాండ్ అంటే వేల మంది ప్రతి నిత్యం వస్తూ పోతూ ఉంటారు. ట్రాఫిక్ ఇబ్బంది కలగని పద్ధతులలో ఏ షాపులు అయితే గతంలో ఉండడం వాటిని మంచిగా పునర్నిర్మాణం చేసుకొని మళ్ళీ ఎవరెవరైతే అక్కడ ఈ బిజినెస్ నమ్ముకొని, ఆ ప్రాంతాన్ని నమ్ముకొని, ఆ షాపు నమ్ముకొని కుటుంబాలు బతుకుతా ఉన్నాయి, వాళ్ళకు పర్మనెంట్గా ఒక ఈ మళ్ళీ వీళ్ళకు వాళ్ళకు డబ్బులు కట్టకుండా, వీళ్ళ భయం వాళ్ళ భయం లేకుండా, ఎప్పుడంటే అప్పుడే కూలగొట్టే పరిస్థితి లేకుండా, ఎవరంటే వాళ్ళే భయపెట్టించే పద్ధతి లేకుండా చేయడం కోసం ఆలోచన చేస్తాం. నేను ఆల్రెడీ కంటోన్మెంట్ సీఓతో మాట్లాడినాం, ఇంతకుముందు పొద్దున్నే నర్మదా గారితో మాట్లాడినాం, వాళ్ళ మిలిటరీ ఆఫీసర్తో మాట్లాడినా. ఇవాళ మాట్లాడి దానికి ఒక శాశ్వత పరిష్కారం చేసే ప్రయత్నం చేస్తాం. థ్యాంక్ యూ.